అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేషనల్ బడ్జెట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి చేసినటువంటి కేటాయింపులు ఎన్డీఏ ప్రభుత్వం రాజధానికి సంబంధించి చాలా అద్భుతంగా ఉన్నది. ఇక్కడ మన రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అవడం వల్ల, సమర్థవంతమైన నాయకత్వం ఉండడం వల్ల, అలాగే దేశ స్థాయిలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం వల్ల ఇది ఒక మంచి అవకాశం. అలాగే కూడా అమరావతికి 15,000 కోట్లు ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది ఈ సంవత్సరం తాలూకా బడ్జెట్లో మాత్రం. సో రాబోయే 4 సంవత్సరాల్లో కూడా ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవన్నీ మనం సద్వినియోగం చేసుకొని ప్రజలు ఏ ఆకాంక్షలతో అయితే ఈ ప్రభుత్వానికి అత్యధిక మెజారిటీ ఇచ్చారో ఆకాంక్షలన్నీ నిలబెట్టే దిశగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రయత్నం చేయాలి. ఇది ఒక గొప్ప అవకాశం. అలాగే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నాయకులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా అమరావతితో పాటుగా పోలవరానికి కావాల్సినటువంటి మ్యాక్సిమం నిధుల్ని మనం రాబట్టుకొని జీవనాడైనటువంటి ఆంధ్రప్రదేశ్కి జీవనాడైనటువంటి పోలవరాన్ని కూడా ఏదైతే మాట ఇచ్చారో ఎన్డీఏ ప్రభుత్వం అది పూర్తి చేస్తే ఆంధ్రప్రదేశ్ తాలూకు అభివృద్ధి పరిపూర్ణంగా జరగడానికి అవకాశం ఉంటుందని మనం చేసుకుంటూ ఈ బడ్జెట్ అద్భుతంగా ఉన్నది. చిన్న చిన్నవి ఉంటాయి. మన మేజర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడం జరిగింది, మిగతావన్నీ సెకండరీ. సో ప్రైమరీ ఎప్పుడైతే మనకి డిమాండ్స్ వాళ్ళు సానుకూలంగా ఉన్నారో మిగతా అన్నీ కూడా చిన్న అన్నీ కూడా మనం మాట్లాడుకొని సానుకూలంగా సాధిస్తారనే ఆశాభావం, నమ్మకం తప్పనిసరిగా మాకు కలుగుతుంది. పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి 24-25 కేంద్ర ఆర్థిక బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి గణనీయమైనటువంటి నిధులు తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రవేశపెట్టినటువంటి కూటమి ప్రభుత్వం నిధులు భారీగా ఆంధ్రప్రదేశ్కి లబ్ధి చేకూరే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందండి. దీంట్లో మేము ఒక లెక్చరర్గా నేను హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధికి ఇది కీలక పాత్ర. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే తప్పకుండా విభజన తర్వాత ఆర్థిక పరిస్థితి దిగజారింది కాబట్టి అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ నడిపించాలంటే తప్పకుండా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అందించడంలో ఈ ఆర్థిక బడ్జెట్ మన ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఉన్నాను. గత విధానాలతో పోల్చుకున్నప్పుడు కొన్ని విధానాలకు ప్రాధాన్యత ఇచ్చిందని మనం చెప్పుకోవాలి. ఉదాహరణకు మనకి మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా ప్రత్యేక హోదా అనేది ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి నిధులను కేటాయించాలనేటువంటి సంకల్పంతో ఈరోజు మన రాష్ట్రానికి కొంత నిధిని ఎక్కువగానే కేటాయించిందనేది మనకి తేటతలం అవుతుంది. ఇకపోతే ముఖ్యంగా మనకి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన వాటిపైన కూడా మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కొద్ది మొత్తాన్ని కేటాయించడం, అలాగే పోలవరం ప్రాజెక్టుకి కేంద్రమే నిధులు కేటాయిస్తాం, మేమే మొత్తం బాధ్యత వహిస్తాం అనేటువంటి విషయాన్ని చెప్పడం ఒక విధంగా ఇది ఒక మంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి పరిణామంగానే మనం భావించుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే మన రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో చెప్పుకునేటప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్కి కొంత నిధులను కేటాయిస్తామని చెప్పడం, అయితే ఇందులో అధిక మొత్తంలో నిధులు అనేవి స్టీల్ ప్లాంట్కి కేటాయించకపోవడం ఒక విధంగా మనం మన ఉత్తరాంధ్ర వెనుకబడతానికి ఒక ఇదిగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే రైల్వే జోన్ విషయంలోకి వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా నిన్న చెప్పినటువంటి బడ్జెట్ సమావేశాల్లో విశాఖపట్నం కంటూ ప్రత్యేకమైనటువంటి జోన్ అంటూ ఏది ఇవ్వకపోవడం మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో కొంత వెనుకబడతానికి, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది ఒక చిన్న ఆటంకంగానే మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్లో ఇన్ని రోజులకి ఈ భారతదేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ ఉంది అని ఈ రోజైనా సరే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం తెలియచేయడం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశించదగినటువంటి విషయం. మరి ఈరోజు కనీసం లోటు బడ్జెట్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అప్పులలో ఊబిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆదుకోవడం, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి వనరులు ఏంటి, ఇక్కడ ఆదాయం ఏంటి, నష్టాలు ఏంటి అనేది నరేంద్ర మోదీ గారికి తెలియపరిచి ఈరోజు 15,000 కోట్లు ఈ రాష్ట్రానికి రావడం అనేది శుభపరిణామం. మరి చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు ప్రపంచం గర్వించదగ్గనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా సరే కేంద్ర ప్రభుత్వానికి అవసరమైనటువంటి ఎంపీలు ఉన్నప్పుడు
నాకు ఇంతమంది మంత్రులు కావాలి, నాకు ఇంత కావాలని చెప్పి ఎవరైనా సరే డిమాండ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తారు. అటువంటిది కాకుండా తక్కువ మంత్రులు తీసుకొని ఈరోజు ఎక్కువ బడ్జెట్ ఈరోజు రాష్ట్రానికి వచ్చి ఈరోజు గోతులమైనటువంటి రోడ్లు కానీ, ఈరోజు ఉపాధి కానీ, పరిశ్రమలు లేనటువంటి విషయం కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎంతోమంది నిరుద్యోగులు రాష్ట్ర ప్రభుత్వంలో ఈరోజు రాష్ట్రంలో ఉన్నారు. మరి పెన్షన్లు కానీ, సంక్షేమ పథకాలు కానీ, పరిశ్రమలు కానీ, ప్రాజెక్టులు కానీ ఈ రాష్ట్రాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు 15,000 కోట్లు మరి ఈ రాష్ట్రానికి రాజధాని ఎక్కడ ఉందని చిన్నపిల్లల్ని అడిగినా సరే ఎక్కడా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నప్పుడు ఈరోజు అమరావతి నిర్మాణం కొరకు ఈరోజు 15,000 కోట్లు కేవలం ఒక గ్రాంట్ రూపాయన తెచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రంలో ప్రపంచం అంతా కూడా ఈరోజు మెచ్చుకోదగ్గనటువంటి విషయం. మరి అలాగే ఈరోజు మన పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు కానీ, మరి ఇక్కడ శాసనసభ్యులు ఉన్నటువంటి కేఎస్ఎన్ఎస్ రాజు గారు కానీ అభివృద్ధి కోసం పాటుపడడం అనేది చాలా శుభపరిణామం. ముఖ్యంగా నేను వారిని కోరేది ఏంటంటే ఈ బడ్జెట్లో తీసుకొచ్చినటువంటి ఈరోజు తున్నించే సబ్బవరం అనేది 4 లేన్ రోడ్లు చాలా అవసరం. ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి, చెప్తున్నారు, ప్రామిసులు చేస్తున్నారు, జీవోలు ఇస్తున్నారు, కానీ ఆచరణలో అది రావట్లేదు. ఇమ్మీడియట్గా తున్నించి 4 లేన్స్ రోడ్డు కానీ ఇమ్మీడియట్గా ఈరోజు గోతులమై ఉన్నటువంటి ఎన్నో రోడ్లు ఈరోజు గర్భిణీ స్త్రీలు కానీ, ఈరోజు ఎంతోమంది యువకులు కానీ, అందరూ కూడా వృద్ధులు కానీ కాళ్ళు చేయిలు ఇరిగిపోయి ఈరోజు వాహనాలు తుప్పుపట్టిపోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉంటుంది. ఇమ్మీడియట్గా గోతులు కప్పి ఈరోజు ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకురావాలి. ముఖ్యంగా అనకాపల్లి జిల్లా వెనుకబడినటువంటి ప్రాంతం, ఇక్కడ పరిశ్రమలు లేక ఈరోజు ఎంతోమంది స్త్రీలు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ ఈరోజు కొన్ని కిలోమీటర్ల దూరం బ్రాండెక్స్ అనకాపల్లి వరకు వెళ్ళి ఈరోజు ఎంతో సొలిసి ఏదో 10,000-12,000కి ఉద్యోగం చేస్తున్నటువంటి పరిస్థితి. నేను సీఎం రమేష్ గారు ముఖ్యంగా ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడిగా కోరేది ఏంటంటే ఇక్కడ 7 నియోజకవర్గాల్లో కూడా 7 పరిశ్రమలు స్థాపించవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా 24,000 మంది సభ్యురైతులు ఉన్నటువంటి గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఈరోజు 100 కోట్ల నష్టంతో ఉంది. 100 కోట్లు కూడా గ్రాంట్ రూపాయన తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, రైతులు అందరూ కూడా ఇతర పంటలకి చెరుకు, వరి మానేసి ఇతర పంటలకి వెళ్ళిపోతున్నారు, సరుడు బాధేస్తున్నారు. ఒక్కసారి ఇతర పంటలకు అలవాటు పడిపోతే మళ్ళీ చెరుకు పండించడం చాలా కష్టం. ఇమీడియట్గా ఈ షుగర్ ఫ్యాక్టరీకి 100 కోట్ల రూపాయలు ఈరోజు గ్రాంట్గా తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి కార్మికుల కుటుంబాలు కానీ, రైతుల కుటుంబాలు కానీ ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వానికి ఉందని చెప్పి నేను అప్పీల్ చేసుకుంటున్నాను. ఫైనాన్స్ మినిస్టర్ సీతారామన్ గారు 2024-25కి సంబంధించి ఫిస్కల్ బడ్జెట్ ఏదైతే ఉందో, కేంద్ర యూనియన్ బడ్జెట్ ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు కూడా చాలా ఆశాజనకంగా ఉంది, చాలా బాగుంది కండి. ఎందుకంటే మనకి రాజధాని నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలు అలికేట్ చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తానని చెప్పారు. విత్ ద స్టిపులేటెడ్ టైంలో పూర్తి చేస్తానని చెప్పారు. ఇనీషియల్గా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 12,000 కోట్ల వరకు కూడా దాన్ని చేయడానికి ఇనీషియల్గా ఇవ్వడానికి నిశ్చయించుకున్నారు. అయితే పూర్తి అయ్యే వరకు కూడా మొత్తం ఫండ్ అంతా కూడా ఇవ్వడానికి కూడా నిశ్చయించుకున్నారు. అలాగే కోస్టలాంధ్ర ఏదైతే ఉందో, కోస్టలాంధ్రకు సంబంధించి ఉత్తరాంధ్రకు సంబంధించి స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించారు. అది ఎప్పటి నుంచో డిమాండ్లో ఉన్న విషయం. అది దానిపైన మనకు ప్రకటించి, అలాగే రాయలసీమకు సంబంధించి కూడా స్పెషల్ ప్యాకేజ్ ఇస్తానన్నారు. అలాగే విశాఖపట్నం టు చెన్నై కోస్టల్ కారిడార్ ఏదైతే ఉందో, ఇండస్ట్రియల్ కోస్టల్ కారిడార్ ఏదైతే ఉందో దాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేస్తానని చెప్పారు. ఇవన్నీ కూడా చాలా ఆశాజనకంగా చాలా బాగుంది ఆ బడ్జెట్ అంతవరకు. కానీ మా ప్రాబ్లం ఏదైతే ఉందో, ఇక్కడ ఉత్తరాంధ్రకు సంబంధించి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, గత 2 టర్మ్లో కూడా మీరు ఇచ్చిన ప్రామిస్లు, ఎలక్షన్ మేనిఫెస్టోలు ఇచ్చిన ఏంటంటే విశాఖపట్నంలో రైల్వే జోన్ పెడతానన్నారు, దాని గురించి ప్రస్తావన తేలేదు. అలాగే విశాఖపట్నం మెట్రో ట్రైన్స్ వేస్తానన్నారు, దాని గురించి ప్రస్తావన తేలేదు. ఇవే కూడా మీరు చేసినట్టయితే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి ఎందుకంటే మాకు విభజన అయిన తర్వాత నుంచి చాలా వెనకబడిపోయాం. మీరు ఇచ్చిన హామీలు పెట్టుకొని మీరు స్పెషల్ స్టేటస్ కేటగిరీ ఇస్తానన్నారు, అది కూడా ఇవ్వలేదు. స్పెషల్ స్టేటస్ కేటగిరీ ఇవ్వలేదు ఇంతవరకు కూడా. రైల్వే జోన్ గురించి ప్రస్తావన తేలేదు ఎక్కడ. తర్వాత మెట్రో ట్రైన్ గురించి ఎక్కడ ప్రస్తావన తేవలేదు. అవి కూడా చేసినట్టయితే బాగుంటుంది. ఎందుకంటే రాష్ట్రాన్ని విడగొట్టారు కాబట్టి, విడగొట్టినందుకు మీరు మాకు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తానన్నారు కాబట్టి ఇవ్వలేదని చెప్పేసి మేము అడుగుతున్నాం. అవి కూడా చేసినట్టయితే మేము చాలా సంతోషించేవాళ్ళము. ఆ విధంగా ఏదేమైనా కానీ 80% వరకు కూడా కేంద్ర బడ్జెట్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆశాజనకంగానే ఉంది, బాగానే ఉంది. అట్లాగే మీరు ఏదైతే విద్యకి 1,38,000 కోట్లు కేటాయించారు, అది ఆంధ్రప్రదేశ్ వాటా ఎంతో చెప్పలేదు, ఏ రాష్ట్ర వాటా ఎంతో చెప్పలేదు. అదే వైద్యానికి
వైద్యానికి సంబంధించి 1,40,000 కోట్లు కేటాయించారు. అది కూడా మీరు ఎందుకంటే వెనుకబడి ఏరియాలు ఎక్కువ ఏదైతే ఉన్నాయో అది విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి మీరు ఏ పర్సంటేజ్లో మాకు ఇస్తారో అన్నది చెప్పినట్టయితే మేము ఇంకా ఆనందిస్తాం. ఏదేమైనా కానీ ఓవరాల్గా 80% వరకు కూడా కేంద్ర బడ్జెట్ అయితే బాగుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.